సోషల్ మీడియాలో కాస్త ప్రచారం రాగానే దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం దేశద్రోహానికే పాల్పడ్డటువంటి ఆ జ్యోతి మల్హోత్రా చూసాం. ఈమె మరికొంతమంది దాదాపుగా ఇంకొక 6-7 ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్తో పాకిస్తాన్ నుంచి డబ్బులు ఇప్పిస్తా కథ నడిపింది. ఇప్పుడు వాళ్ళందరూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరి తాటా తీస్తున్నారు. ఇప్పుడు ఒక్కోటి బయటపడుతుంది. అట్లాగే ఒకే సిమ్తో ఇదివరకు వాట్సాప్ ఒకటే ఉండొచ్చు, ఇప్పుడు 2 అయినా ఉండొచ్చు. అంటే 2 ఫోన్లలో వాడుకోవచ్చు. దీన్ని అడ్డుపెట్టి భారత్లో ఉన్నటువంటి వాట్సాప్తో పాకిస్తాన్తో ఓపెన్ చేసుకుని ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుంటూ దేశద్రోహం చేస్తున్నటువంటి దాని మీద ఓ పక్కన విచారణ చేస్తున్నారు. దాని ద్వారా దాదాపు 19 మంది దొరికారు. అది ఒక ఎత్తు. ఇంకొక బ్యాచ్ ఏంటంటే హిందూ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి, అది కూడా బ్రాహ్మణ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి మోడీని బూతులు తిడుతూ దేశానికి సంబంధించి బూతులు తిడతా ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కథ. తాజాగా సలీం అతని పేరు, కానీ దుగ్గు శర్మ అనేటటువంటి పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మోడీని గురించి దేశం గురించి దారుణమైన కామెంట్లు పెడుతున్నాడు. గుజరాత్లో ఉన్నటువంటి ఒక అతను. అది ఐడెంటిఫై చేస్తే తేలింది. ఇప్పుడు మొన్ననే చెప్పుకున్నాం, యుద్ధమప్పుడే ప్రభుత్వం జాగ్రత్త సోషల్ మీడియా ఇష్యూస్ మీద పర్టికులర్గా సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా చెక్ చేస్తుంది, ఆర్మీకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్స్ అని. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక్కొక్కడు బయటపడుతున్నటువంటిది.